హాయ్ అండి. ఈరోజు మనం కోడిగుడ్లు ఎల్లుల్లిపాయ కారం వేసుకుని కోడిగుడ్లు ఫ్రై చేసుకున్నాము. ఎల్లుల్లిపాయ కారం వేసుకుని కోడిగుడ్లు ఫ్రైడ్ రైస్ కాడ చేసుకున్నామండి. వీటికి ఇవన్నీ సంబంధించినవి చూపిస్తాను. ముందుగా మనం ఎల్లుల్లిపాయ కారం కొట్టుకున్నాం, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం, జీలకర్ర నూరుకున్నామండి. ఇవి ఇప్పుడు కారం వేసుకున్నాం, ఒక స్పూను ఉప్పు, ఇదిగండి నెయ్యి వేసుకుని కారం వేసి తింటే సూపర్గా ఉంటుందండి. ఇదిగండి కారం, కోడిగుడ్లు వేసుకున్నాం, ఉల్లిపాయ కోసుకున్నాం, ఇకండి అన్నీ కోసుకున్నాం. పొయ్యి మీద రైస్కి ప్యాకెట్ ఇప్పుడే వంచుకున్నానండి. జీరా, ఒక్క ఎండుమిరగాయ, కొన్ని మసాలా దినుసులు, 2 ఆకులు, కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఎల్లుల్లిపాయ కారం వేసుకున్నామండి. నేను ఒక స్పూన్ వేసుకుంటా. కారంలో కొద్దిగా వేసుకున్నాము, కొద్దిగా ఉప్పు, కోడిగుడ్లు అండి పొట్టుకున్నాం. నేను 3 గుడ్లు వేసుకుంటున్నా. అలాగా కలుపుకున్నామండి. గరం మసాలా, కొద్దిగా రైస్ వేసుకున్నామండి. కలబెట్టుకున్నాం. రైస్ అయ్యిందండి. ఇప్పుడు కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం వేపుకున్నాం. నూనె వేసుకున్నాం, కొన్ని దినుసులు, కొన్ని ఆవాలు, ఒక్క ఎండుమిరగాయ, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలండి, కరివేపాకు దబ్బలు, పచ్చిమిరకాయలు, పసుపు, కొద్దిగా అల్లం పేస్టు. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం. ఇప్పుడు ఎల్లుల్లిపాయ కారం వేసుకున్నామండి. నేను ఈ స్పూన్ వేసుకున్నా, ఇంకా కొద్దిగా వేసుకున్నాం. కొంచెంసేపు ఉండద్దామండి. ఇట్లా కైపోయింది, తీసుకున్నాం. ఇగండి కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం అండి. కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారం రైస్ అండి. సూపర్గా ఉంటాయండి. 2 రైసు, కోడిగుడ్డు అండి, సూపర్గా ఉంటాయి. మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకోండి ఒకసారి, చాలా బాగుంటుందండి.